అందరికీ నమస్కారం. మనకి పరింపళ్ళు ఏంటంటే పొలరేగి పళ్ళు అంటారు. ఈ శీతాకాలం కరెక్ట్గా వర్షాకాలం వెళ్ళి శీతాకాలంలో ఇవి వస్తాయి బాగా. కొంచెం వేసవకాలం వచ్చే వరకు పళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సంక్రాంతి దాటాక ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈ పళ్ళు సంవత్సరానికి ఒకసారి మామూలు తింటే చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఏదో ఉంటుంది. బ్లడ్ అంటే రక్తానికి సంబంధించిన రక్త దోషాలు, రక్తంలో ప్లేటెట్స్ శాతం కానీ హిమోగ్లోబిన్ పెరగడం కానీ ఇవి చేస్తాయి అన్నమాట ఈ పళ్ళు. ఈ ఇందులో సిట్రస్ ఉంటుంది, అలాగే ఇమ్యూనిటీగా పెరుగుద్ది అన్నమాట. అందుకేంటంటే మామూలుగా ఈ పొలరేగి పళ్ళు రోజు తినచ్చు. ఏది దొరికినప్పుడు, రోజు అంటే ప్రతిరోజు తినే ఎక్కలేదు, మళ్ళీ ఫ్రిడ్జ్లో దాచుకుని తినడం కాదు అక్కర్లేదు. కానీ పళ్ళు ఏంటంటే ఆ సీజన్లో ఎప్పుడొకప్పుడు సంవత్సరం ఒకసారి 2 సార్లు తింటే చాలా మంచిది. అలాగే ఈ పళ్ళు పోగేసుకొని ఒక 100 గ్రాముల పళ్ళు నెమ్మదిగా చెదగొట్టి 1 లీటర్ నీళ్ళు వేసి మరగబెట్టి అందులో ఒక 1/2 కిలో బెల్లం వేసి కొంచెం యాలక పొడి, కొంచెం మిరియాల పొడి, 10 గ్రాముల యాలక పొడి, 10 గ్రాములు మిరియాల పొడి వేసి కలిపేసి బాగా షర్బత్లా చేసేసుకొని వడపోసి అది మనం దాచుకున్నాం అనుకోండి, బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు కానీ, అలాగే ప్లేట్లెట్స్ తగ్గినాయి అని చెప్పి ఇప్పుడు మనకి ఎక్కువ ఈ డెంగ్యూ ఫీవర్స్ అవి రావడం వల్ల చాలా రకరకాల ఫీవర్స్ వల్ల ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి చాలా మామూలుగా. చాలా మంది వాడుతుంటారు. దానికి వాడుతూ కూడా సపోర్ట్గా ఈ షర్బత్ తాగామనుకోండి, ఆ ప్లేట్లెట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అలా చాలామంది మన దగ్గర మనకు చెప్తే వాడుతున్నారు, అందరూ చెప్తున్నారు బాగుందని. అలా ఏంటంటే ఈ మనం పరింపళ్ళు షర్బత్ చేసుకోవచ్చు, లేదా పరింపళ్ళు తినచ్చు. దీన్ని పళ్ళు బాగా ముగ్గరం అంటే నల్లగా ఉన్నాయి, ముగ్గిపోయినాయి అన్నమాట. నల్లగా ఉన్నాయి వీటిని నెమ్మదిగా గింజ పగిలికుండా ఇలా కొడతారు. గింజ పగిలిపోకుండా కొట్టయితే అన్నీ గుండ పేస్ట్లు అయిపోతాయి. ఒక గుడ్డలో వేసి ఇలా పామితే క్రీమ్లా వస్తుంది కిందకి. ఆ క్రీమ్ తీసి దాచుకుంటారు, దాచుకుని అప్పుడప్పుడు తింటారు. మామూలుగా ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం అన్నీ ఉన్నాయి కాబట్టి అవకాశాలు, ఆ క్రీమ్ని ఒక పుల్లకు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, ఐస్ క్రీమ్లో అయిపోద్ది అనమాట. ఐస్లో అయిపోద్ది, పుల్ల ఐస్లాగా. అది చెప్పడం చాలా బాగుంటుంది. అదేంటంటే విటమిన్ సి ఉంటుంది ఇందులో, ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది బాగానే. అలాగా పరింపళ్ళు కనీసం మనం సంవత్సరానికి ఒకసారన్నా ఇలాంటి పళ్ళు తినాలన్నమాట. రోజు తినక్కర్లేదు, సంవత్సరానికి ఒకసారి చాలు. ఇవన్నీ మనకి ఉత్తినే ప్రకృతి ఏం కొనుక్కోకలేదు. అలా అడవిలోకి వెళ్తే బోర్డు దొరికేస్తాయి. అడవిలో కూడా వెళ్ళకలేదు, ఊరు దాటి బయటకు వచ్చారంటే సిటీ బయట ఎక్కడైనా ఈ పరింపళ్ళు ఉంటాయి. అలా కోసుకుని తినచ్చు అనమాట సంవత్సరానికి ఒకసారి. అయితే ఉట్టిపళ్ళు తినేస్తే అయిపోతుంది. అలా పరింపళ్ళు ఇది కొండ పావాలి కూర అనమాట. పప్పులో మనం తోటకూరది ఎలా వేస్తామో, చుక్కకూర అలాంటి పప్పు, చుక్కకూర పప్పు వండుతాం కదా, అలాగే ఇవి ఈ ఆకుకూర బచ్చలి పప్పు అలా ఉన్నట్టుగానే ఇవి కొండపాల కూర చిన్న ముక్కలు కట్ చేసేసి పప్పులో వేసి ఉడకబెట్టేయడం, కొంచెం ఉప్పు వేసుకొని తినేచ్చు అనమాట. తినడం వల్ల మనకి అంటే ఇందులో చాలా మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మంచి ఆరోగ్యం అది. అలా మనకి అంతా డిఫిషియన్సీ కదా ఇప్పుడు, మినరల్స్ డిఫిషియన్సీ, విటమిన్ డిఫిషియన్సీ, అన్నీ డెఫిషియన్సీ. విటమిన్ డి కూడా డెఫిషియన్సీ. అసలు మన కని వినియోగం జబ్బు విటమిన్ డి. మామూలుగా అయితే విటమిన్ డి ఏముంది, మార్నింగ్ ఎండలోకి వెళ్ళి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే విటమిన్ డి వచ్చేస్తుంది. ఇది చాలా సింపుల్. ఒక చిన్న కొమ్మ మనం దాంట్లో వేసుకుంటే అలా పాకిపోద్ది, నీళ్ళుంటే విస్తరించేస్తుంది. మనం 10 మందికి ఇవ్వచ్చు అలా అన్నమాట. మనం ఇప్పుడు మొక్కలు డెవలప్ చేస్తాం, తర్వాత మనం ఈ మొక్కలు కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇది గిరిజనులతో మళ్ళీ ఆ ప్రాంతంలోనే మనం వాళ్ళనే పెంచమంటున్నాం అన్నమాట. పెంచితే మనకు కూడా మొక్క ఇస్తుంది, అవి ఎక్కడైనా పెరుగుతుంది. ఎక్కడైనా మళ్ళీ ఈ మొక్క ఎక్కడైనా పెరిగి మొక్కే. కాకపోతే మనం పట్టించుకోవడం వల్ల పోయింది. దేని యందు శ్రద్ధ ఉండదో అది వెళ్ళిపోదు, మన దగ్గర ఉండదు. దేని యందు శ్రద్ధ కలదో అదే ఆటోమేటిక్గా మన దగ్గర వచ్చేస్తుంది అనమాట. అలా శ్రద్ధ ఉండాలన్నమాట. ఉంటే ఉంటుంది, అయితే వెళ్ళిపోతుంది. ఏదైనా ఒక చొక్కా అయినా, మనం ఆడుకునే చెప్పులైనా శ్రద్ధ ఉందనుకోండి ఉంటాయి, శ్రద్ధ లేదనుకోండి ఎక్కడ పోతాయి. అలా అనమాట. ఏదైనా వెళ్ళిపోద్ది, అలా జరిగిపోద్ది, మన దగ్గర ఉండదు అనమాట. శ్రద్ధ లేకపోతే అది ఉండదు. అలా ఏంటంటే మొక్కల మీద మనం ఇలాంటి మొక్కల మీద శ్రద్ధ పెడితే అవి మన దగ్గరకు వస్తాయి. ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి చూస్తే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది ఇది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను,
ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోట్తో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసిపోయానండి అండి, ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి, బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.